వైలెన్స్ విషయంలో నేను అగెయిన్స్ట్, ఎవరైతే మతాన్ని అడ్డు పెట్టుకుని వైలెన్స్ చేస్తున్నారో వాళ్ళ విషయంలో నేను అగెయిన్స్ట్ అనే చెప్పాడే తప్ప, ధర్మం విషయంలో ధర్మాన్ని అడ్డు పెట్టుకుని ఎవరైతే వైలెన్స్ చేస్తున్నారో అలాంటి విషయాల్లో నేను అగెయిన్స్టే తప్ప బీజేపీ పార్టీని ఎప్పుడూ పెద్దగా కార్నర్ చేసింది లేదు విజయ్. మోస్ట్లీ అధికార పార్టీని అక్కడ కార్నర్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా విజయ్ బీజేపీ కలిసి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయంటూ చాలా సందర్భాల్లో కొన్ని విశ్లేషణలు వచ్చినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విజయ్కి ఒక తప్పనిసరి పరిస్థితి వచ్చిందా? ఎందుకంటే డిఎంకే రేపు ఎన్నికలకి ఖచ్చితంగా భార్యని కుటుంబాన్ని చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు అనే మాటని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాంటి ఒక వాదనను తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ విజయ్కి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్రాక్సిమేట్లీ 15 to 20% ఆఫ్ ఓటింగ్ విజయ్కి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఖచ్చితంగా పూర్తిగా అధికారంలోకి రావడానికి, సింగిల్గా అధికారంలోకి రావడానికి అవకాశం లేదు అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం 234 నియోజకవర్గాల్లో సుమారుగా 70 నుంచి 80 లక్షల మంది ఓటర్ల నాడి వాళ్ళు టెస్ట్ చేశారట. పారావీల్ అనే వాళ్ళ ఆధారంగా, ఈ సర్వే ఆధారంగా చూస్తే విజయ్కి అప్రాక్సిమేట్లీ వాళ్ళ అంచనా ప్రకారం 13.6% ఓట్లు వస్తాయంటూ చెప్తున్నారు. సో దీంతో విజయ్ సరే ఇంత కాకపోయినా మ్యాక్సిమం 20% లోపే వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటి వరకు విజయ్ చాలా అగ్రెసివ్గా అధికార పార్టీని, డిఎంకేని కౌంటర్ చేస్తూ వెళ్తున్నారు. కానీ అటువైపు నుంచి కౌంటర్ చేసే ప్రయత్నం పెద్దగా రాలేదు, కొద్దిపాటి కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా విజయ్ బీజేపీతో జత కట్టే అవకాశాలు ఉన్నాయి అనే అనుమానాలకి ఖచ్చితంగా మరింత బలాన్ని ఇస్తున్నాయి జరుగుతున్నటువంటి పరిణామాలు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? డూ యూ థింక్ విజయ్ బీజేపీతో చేరే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? విజయ్కి ఆల్రెడీ క్లారిటీ ఉంది, తాను ఒంటరిగా అధికారంలోకి రాలేనని. విజయ్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు, ఖచ్చితంగా అధికారాన్ని షేర్ చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మొట్టమొదటి సభలోనే ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రెండు సంకేతాలు చూసి, మరోవైపు బీజేపీని ఎప్పుడూ పెద్దగా అంత స్ట్రాంగ్గా విమర్శించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా విజయ్కి సపోర్ట్ అవసరమని విజయే భావిస్తున్నారు కాబట్టి, అధికారాన్ని షేర్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ వస్తున్నారు కాబట్టి, ఈ సంకేతాలన్నీ చూస్తే ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు అంటే బీజేపీ విజయ్తో డిస్కస్ చేస్తుంది. బీజేపీ ఎలాగో సౌత్లో స్ట్రెంగ్తన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఏపీలో చూసాం, ఏపీలో బీజేపీకి గతంలో ఒక్క సీటు కూడా లేని పరిస్థితుల నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసిన తర్వాత ఎంత స్ట్రాంగ్ అయ్యారో మనం చూసాం. పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచారు. సో ఇలాంటి ఒక పరిస్థితిని కర్ణాటకలో కూడా బలంగా అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కంపారిటివ్లీ మొత్తం మీద సౌత్లో చూస్తే కర్ణాటకలో మాత్రమే బీజేపీ కొంత బలంగా కనిపిస్తూ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు కానీ, ఏపీ కానీ, తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని చూస్తుంది. సౌత్లో ఎలాగైనా బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఇండివిజువల్గా వెళ్ళే అవకాశం లేనప్పుడు మిత్రులతో కలిసి వెళ్ళడం అనేది బీజేపీకి ఉన్నటువంటి అలవాటే, కొత్త ఏమీ కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే చాలా చార్మింగ్గా ఉంటారో రాజకీయాల్లో, ఎవరైతే మోస్ట్ అట్రాక్టివ్ ఫేస్ ఉంటారో వాళ్ళని తమ వైపు తిప్పుకోవడం అనేది బీజేపీకి ఉన్నటువంటి స్ట్రాటజీ. మనం ఏపీలో అదే చూసాం. ఏపీలో జనసేనని చాలా దగ్గర చేసుకోగలిగారు. ఇన్ఫ్యాక్ట్ టీడీపీకి జనసేన ఎంత దగ్గరగా ఉందనే దానికంటే కూడా బీజేపీకి ఎక్కువ దగ్గరగా ఉందనేది మనకు కనపడుతుంది. మరోవైపు చూస్తే ఇప్పుడు తమిళనాడులోనూ అలాంటి స్ట్రాటజీనే ఇంప్లిమెంట్ చేయబోతున్నారా అనే ప్రశ్న తెర మీదకి వస్తుంది. ఏపీ లాంటి ఒక ఈక్వేషన్ని తమిళనాడులో కూడా తెర మీదకు తీసుకురావాలి అనే ప్లాన్లో ఉన్నట్లుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత బీజేపీ పెద్దల్ని 16th ఒకవేళ విచారణకు హాజరవ్వాల్సి ఉంటే 2 రోజుల ముందే ఎందుకు వెళ్తున్నారు? సరే, ఇంతకు ముందే ఆల్రెడీ 2-3 సార్లు సిబిఐ విచారణకి వెళ్ళొచ్చారు కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంత హై లెవెల్ మీటింగ్ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది విజయ్కి అనే ప్రశ్న వస్తుంది. సో ఏదో ఒక బలమైనటువంటి అంశం గురించి డిస్కస్ చేశారు. ఆ బలమైన అంశం ఏంటి అంటే సిబిఐ విచారణ ఆల్రెడీ 2-3 సార్లు వెళ్ళొచ్చారు. కొత్తగా ఏముంది, కొంతమంది న్యాయ కోవిదులతో ఆయన మాట్లాడతారు, వాళ్ళ లీగల్ ఎక్స్పర్ట్స్ ఏదో గైడ్ చేస్తారు, అది వెళ్ళి చెప్పేసి వస్తారు, అయిపోతుంది. అంతకుమించి పెద్దగా ఏమి ఉండదు. కానీ ఒక హై లెవెల్ మీటింగ్ని ఆయన కండక్ట్ చేశారు, కీలకమైన నాయకులు అందరితో డిస్కస్ చేశారు అంటే ఖచ్చితంగా అది రాజకీయాలకు సంబంధించిన అంశం అనే అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు ముందుగానే ఢిల్లీ వెళ్తున్నారు విజయ్. 16వ తారీఖు వెళ్లాల్సింది. సహజంగా సిబిఐ విచారణకు వెళ్లాల్సి ఉంటే నార్మల్గా అయితే 16th, అందులోనే ఎన్నికలు దగ్గరగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ ఇంత టైంని ఢిల్లీలో ఆయన స్పెండ్ చేస్తారా? నార్మల్గా అయితే ఖచ్చితంగా చెయ్యరు. ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రముఖులైనా సరే ఇంత టైం 2-3 రోజుల పాటు ఒక పూట విచారణ కోసం ఇంతసేపు వెళ్ళి అక్కడ ఉండాల్సినంత అవసరం లేదు. ఖచ్చితంగా 16th అర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్తారు, లేదంటే 15th నైట్ బయలుదేరి వెళ్తారు. కానీ
విజయ్ చాలా అర్లీగా 2 days ముందే ఢిల్లీకి వెళ్తున్నారు. అట్ ది సేమ్ టైం బీజేపీ మంత్రాలు జరుపుతూ ఉందంటూ తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ పెద్దలతో విజయ్ మాట్లాడే అవకాశం ఉంది రేపు. దానికోసమే ఇంత అర్లీగా వెళ్తున్నారు అంటూ తెలుస్తుంది. అతి త్వరలో ఒక కొత్త పొత్తు తమిళనాడులో తెర మీదకి రాబోతోంది అనే చర్చ జరుగుతోంది. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? విజయ్ బీజేపీతో కలిసి వెళ్తాడా లేదా? బీజేపీతో కలిసి వెళ్ళొచ్చా లేదా? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. వెళ్ళొచ్చా, వెళ్తాడా? ఎందుకంటే వెళ్తాడా లేదా అనేదానికి వెళ్ళొచ్చా లేదా అంటే ఖచ్చితంగా బీజేపీ అవసరం విజయ్కి ఉందా లేదా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. బీజేపీ అవసరం కనిపిస్తుంది. సరే, సిబిఐ విచారణ, సిబిఐ నోటీసులు లాంటివి సహజంగా మనం చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు చెప్తూ ఉంటాయి వాషింగ్ మిషన్ పార్టీ అని చెప్పేసి. ఎందుకంటే అప్పటి వరకు ఎన్ని కేసులు ఉన్నా, ఎంత పెద్ద అవినీతి కేసులు ఉన్నా, ఇంకే కేసులు ఉన్నా సరే అప్పటి వరకు సిబిఐ, ఈడీ లాంటి ఎన్ని దర్యాప్తు సంస్థల మధ్యలో విచారణలో ఇరుక్కుపోయిన వాళ్ళైనా సరే బీజేపీలోకి వెళ్ళిన వెంటనే వాషింగ్ మిషన్లోకి వెళ్ళినట్లుగా చాలా ఫ్రెష్ అయిపోతారు. వాళ్ళ మీద ఏ ఇబ్బందులు ఉండవని సహజంగా విమర్శలు చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఈ సిబిఐ కేసు అనేది కొంత ఇబ్బంది పెట్టే అంశమే విజయ్ని. ఖచ్చితంగా కావాలంటే గట్టిగా బిగించేయచ్చు, ఉచ్చు బిగించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు, మోర్ దెన్ 40 కామన్ పీపుల్ లాస్ దేర్ లైఫ్స్. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 40 మంది ప్రాణాలు కోల్పోయారు, 41 మంది. సో ఖచ్చితంగా ఇది చాలా పెద్ద విషయం అవుతుంది. ఇలాంటి విషయాల్లో నిజంగా ఉచ్చు బిగించాలనుకుంటే విజయ్కి చాలా ఈజీగా బిగించేయచ్చు. ఎందుకంటే ఆ రోజు విజయ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయంటూ స్థానిక పోలీసులు కూడా ఈ విషయంలో తమ రిపోర్ట్లో ఇచ్చారు. ఎందుకు విజయ్ చాలా లేట్గా వచ్చారు, ఆల్మోస్ట్ 6 hours లేట్గా వచ్చారు. అండ్ అక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కూడా ఎంతమందికి అయితే పర్మిషన్ ఉందో అంతకి చాలా రెట్లు ఎక్కువ మంది వచ్చారు. కొన్ని వేల మంది ఎక్కువగా వచ్చారు. వాళ్ళకి ప్రాపర్గా అక్కడ ఫెసిలిటీస్ లేవు. వాటర్ బాటిల్స్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ ఏవీ లేవు. సో ఇంత నిర్లక్ష్యంగా, ఇంత పేలవంగా అక్కడ ఉన్నటువంటి టీం ఉంది కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ అంతా టీవీకేకే వస్తుంది, పార్టీనే చూసుకోవాలి కదా, పార్టీ మీటింగ్ కదా అని చెప్పేసి చాలామంది అంటూ వచ్చారు. పోలీసులు కూడా ఇవే విమర్శలు చేశారు. ఆ తర్వాత ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో సిబిఐ విచారణ కోసం కోర్టు ఆర్డర్ చేయడాన్ని మనం చూసాం. దీంట్లో చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి అని చెప్పి. ఎందుకు విజయ్ తన మీద ఏదో కుట్ర జరుగుతోంది, ప్రభుత్వం కుట్ర చేస్తుంది, పోలీసులు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరగాలి కాబట్టి ఒక కమిటీని ఆర్డర్ చేశారు. ఈ నేపథ్యంలో గతంలోనే 2 సార్లు విచారణకి వెళ్ళొచ్చారు విజయ్. ఇటు సిబిఐ విచారణకి వెళ్ళొచ్చారు. మా పార్టీకి ఈ విషయానికి ఏ సంబంధం, తొక్కిసలాట మా బాధ్యత ఎలా అవుతుంది అని చెప్పారు. అలాగే ఆ కుటుంబాలకు కొంత కాంపన్సేషన్ కూడా ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ కేస్ పోయిన ప్రాణాలు తిరిగి రావు. ఖచ్చితంగా దానికి న్యాయం జరగాలి. 40 మంది ప్రాణాలు పోయాయి కాబట్టి ఆ విషయంలో చాలా సీరియస్గా ఉంది సిబిఐ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్కి ఇది కొంత తలనొప్పి కలిగించే అంశమే. మరోవైపు అన్నిటికంటే ముఖ్యమైనది, ఇప్పుడు నిన్న మొన్నటి వరకు చాలా అగ్రెసివ్గా ఉండి ఏ మచ్చ లేదు నా మీద, ఎలాంటి ఆరోపణలు లేవని చెప్పుకుంటున్నటువంటి విజయ్కి ఇప్పుడు త్రిష అంశం చాలా పెద్ద విషయంగా మారింది. ఎన్నికలకు ముందు భార్యతో నైతికంగా ఇది చాలా పెద్ద దెబ్బ.